హాయ్ ఎట్లూరు నేనైతే వస్తున్నా, మీరు ఎట్లూరో కామెంట్ చేయరు. లెహంగా బ్లౌజ్ ఇట్లా స్టిచ్ చేసుకున్నాను అనమాట. 2 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కదా ఈ కలంకాయ. నేను 1 మీటర్ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా. మా పాప కూడా ఫుల్ హ్యాండ్స్ ఫుల్ బ్లౌజు లెహంగా పైకి ఇట్లా స్టైల్ చేద్దామని ఇట్లా బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ బ్లౌజ్ పెట్టి స్టిచ్ చేస్తున్నా అనమాట. ఇట్లా 1 మీటర్ 1 ఇంచ్ 3 ఇంచెస్ ఇటు సైడు షోల్డర్ సైడ్ 3 ఇంచెస్ పెట్టుకొని కిందికి మనకు నెక్ ఎంత కావాలో అంత పెట్టుకొని 6.5 పెట్టిన. మా పాపకైతే పెట్టి లెంత్ 4 పెట్టిన, 4.5 వచ్చింది. దీనికి రౌండ్ షేప్ గీసుకొని దీనికి కూడా ఒక నెక్ టైప్ గీసుకోవాలి. రౌండ్ నెక్ ఇట్లా గీసుకోవాలన్నమాట. గీసుకొని కిందికి మనకి ఎంత బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంత ఒక 1 ఇంచ్ అంతా కిందికి 1.5 ఇంచ్ వరకు మన బ్లౌజ్ లెంత్ని బట్టి కింది వరకు గీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ పెట్టినాం కదా నెక్, అది రౌండ్ షేప్ కట్ చేసుకొని ఇది బయట వైపు కట్ చేసుకోవాలి. బయట వైపు రౌండ్ కట్ చేసుకొని కింది వరకు మన బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటుందో అంతవరకు 1 మీటర్ కట్ చేసుకొని ఈ బక్రాన్ని తీసుకొని మన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని కలంకారీ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని కట్ చేసుకోవాలి. దీని షేప్ లాగానే జాయింటింగ్ ఉంది కదా, అది తీసుకొని నేనైతే ఫ్యాబ్రిక్ పైన వేసి ఇట్లా కట్ చేసుకొని కాకపోతే మీరు ఆపోజిట్ కలర్ వేసుకోవాలనుకుంటే బ్లౌజ్కి వైట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే లెహంగా వైట్ ఉంది కదా అట్లా కూడా వేయచ్చు, కానీ నేనైతే వేరే లెహంగాస్ మీద కూడా యూజ్ చేయొచ్చు అని ఆ కలర్ వేయట్లేదు. అట్లా వైట్ వేసుకొని కాలర్ బయటికి ఇట్లా వస్తుంది కదా, చాలా బాగా కనబడుతుంది. కానీ నేనైతే అన్నిటి మీద యూజ్ చేయొచ్చు అని ఆ కలర్ వేయట్లేదు. ఇదే ఫ్యాబ్రిక్ని ఇట్లా కట్ చేసుకొని ఇట్లా కాలర్కి కూడా ఇదే యూజ్ చేస్తున్నా. మీరు కావాలంటే వేరే ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేయొచ్చు. ఇట్లా కట్ చేసుకొని జాయింట్ ఉంది అది కూడా తీసుకొని ఈ రెండింటిని కలిసి ఐరన్ చేసుకుంటే ఎక్కడ కదలకుండా ఉంటుంది. లేకపోతే దానిపైన ఒక స్టిచ్ కూడా వేసుకోవచ్చు. స్టిచ్ వేసుకొని దానికి ఇట్లా సైడ్కు ఫోల్డింగ్ దగ్గర కట్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసిన అనమాట. ఇవి 2 పక్కల ఇట్లా వస్తాయి. ఇక్కడ ఈ షేప్ ఉన్న సైడు కొంచెం కటింగ్స్ పెట్టుకొని ఇట్లా మలిచి కుడితే మనకు లోపలికి ఎడ్జెస్కు వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకొని మన ఫ్రంట్ పార్ట్కు లెఫ్ట్ సైడ్ దానికి ఇట్లా వేసుకుంటున్నా. ఈ స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకొని దానిపైన కూడా ఒక స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. మనకు ఇట్లా రివర్స్ చేసుకొని దానిపైన కూడా ఒక స్టిచ్ వేసుకొని షోల్డర్ ఇట్లా వస్తుంది అనమాట. కాలర్ నెక్ ఇట్లా వస్తుంది. ఇంకోటి కూడా ఇట్లా కాకుండా కొంచెం మధ్యలో మన నెక్ దగ్గర నుండి కింది వరకు ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని మనకు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అది మన హుక్స్ పెట్టుకోవడానికి ఇట్లా క్లాత్ అనమాట. లోపల పెట్టి పైన మన బక్రన్ క్లాత్ పెట్టి ఇట్లా పైన స్టిచ్ వేసుకొని తర్వాత రివర్స్ చేసుకొని దానిపైన కూడా ఒక స్టిచ్ వేసుకొని ఇట్లా మన హుక్స్ కోసం పెట్టింది ఎట్లా వస్తుంది అంటే దానిపైన ఇది కలిపి 2 దానిపైన ఇట్లా వస్తాయి అన్నమాట. ఇట్లా వచ్చి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇట్లా వచ్చి లోపలికి వస్తుంది. ఇట్లా షేప్ ఇట్లా వస్తుంది అనమాట. నెక్ది చాలా బాగుంటుంది, డీసెంట్గా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోండి.